చూడమ్మా ఎక్సైజ్ 7.1 తర్వాత మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. నెక్స్ట్ చూడండి సార్ దాని కంటిన్యూషన్. ఎగ్జాంపుల్ 14 కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 15 చూడండి సార్. ఎగ్జాంపుల్ 15 మనకి ఏమి ఇచ్చారంటే ఫైండ్ ద రేషియో in which the y-axis divides the line segment joining the points 5, -6 and -1, -4. Also find the point of intersection. అంటే కే వాల్యూ మళ్ళీ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది. అయితే ఇక్కడ చిన్న మనకి మెన్షన్ చేసేది ఏంటిది, వై యాక్సిస్ అన్న. మరి వై యాక్సిస్ అంటే కోఆర్డినేట్స్ మనం సేమ్ అంటే ప్రీవియస్ మోడల్ ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఆ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, వై యాక్సిస్. మరి వై యాక్సిస్ ఎక్స్ కోఆర్డినేట్ ఏమిటి, ఈక్వల్ 0. మరి వై యాక్సిస్ మీద ఎక్స్ కోఆర్డినేట్ ఈక్వల్ 0 కాబట్టి ఒక యాక్సిస్ టచ్ చేసినప్పుడు ఇక్కడ వై యాక్సిస్ అన్నాం. మరి వై యాక్సిస్ టచ్ చేసినప్పుడు ఇక్కడ వై వాల్యూ ఉంటుంది, మరి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 0. అంటే కోఆర్డినేట్ ఏంటి 0, y. మరి కోఆర్డినేట్ 0, y కాబట్టి ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ ఈక్వల్ ఏమవుతుంది 0 చేస్తే చాలు. అంటే ఆ సేమ్ మోడల్లో ట్రై చేసి మనం ఈక్వల్ టు 0 అప్లై చేసాం కానీ ఎక్స్ కోఆర్డినేట్ మనకి ఏమవుతుంది రేషియో వస్తుంది. ఆ రేషియోని మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసాం కానీ మనకి ఏమొస్తుంది, ఇక్కడ పాయింట్ వస్తుంది. చూడండి ఇందులో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడమ్మా సరే. ఇక్కడ ప్రీవియస్ మోడల్లో మీరు ఎంఎస్టీఎన్ కింద తీసుకోవచ్చు. అయితే ఎగ్జాంపుల్ మనకి కొంచెం వేరియేషన్ ఉంటుందని చెప్పి వాడు ఒక మోడల్ ట్రై చేశాడు. ఏంటి ఇక్కడ దీనికి కామన్ తీసినప్పుడు ఏమవుతుంది, m/n/1. ఈ m/n ప్లస్ కాన్స్టెంట్ k వాడాడు అంటే k:1. అంటే రేషియో అనేది 2 టైప్స్ మెథడ్లో ట్రై చేయొచ్చు. ఏంటిది ఎంఎస్టీఎన్ మోడల్లో ట్రై చేయొచ్చు, అనదర్ మళ్ళీ ఏంటి k:1. మరి k అనేది ఏమవుతుంది, ఒకసారి ఫ్రాక్షన్ రావచ్చు లేదా ఇంటీజర్ రావచ్చు. రూల్ ప్రకారంగా ఇక్కడ ఏమొచ్చింది m/n అనేది ఫ్రాక్షన్, కానీ ఆల్వేస్ ఫ్రాక్షన్ వస్తుంటే మనం చెప్పలేం, పాసిబిలిటీ లేదు. అందువల్ల k అనే వాల్యూ ఒకసారి ఇంటీజర్ రావచ్చు, ఇంకొకసారి ఏమవుతుంది ఫ్రాక్షన్ రావచ్చు. అందువల్ల ఏ టైప్ మెథడ్ చేస్తారు కూడా k:1. మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ మెథడ్ కాబట్టి ఎగ్జాంపుల్ మెథడ్ ట్రై చేస్తే k:1 ఇచ్చాడు. మరి k:1 ఎందుకు ఇచ్చాడంటే ఇక్కడ ఎంఎస్టీఎన్ ప్లస్ లో n అనేది కామన్ చేసాం ఏమవుతుంది, ఇక్కడ m/n/1 అవుతుంది. ఈ m/n ప్లస్ ఇక్కడ ఏం వాడాడు, ఇక్కడ కాన్స్టెంట్ k వాడాడు. మరి కాన్స్టెంట్ k వాడితే ఇక్కడ రేషియో అవుతుంది k:1. లెట్ ముందు గివెన్ పాయింట్స్ రాయనమ్మా. గివెన్ పాయింట్స్ x1 y1 is equal to 5, -6. సెకండ్ పాయింట్ x2 y2 is equal to -1, -4. ఇప్పుడు మనకి కావాలి కాబట్టి లెట్ వాడు ఇచ్చిన రేషియో చూడండి. ఇక్కడ సింబాలిక్ ఏ కూడా వాడండి, ఏబి. లెట్ ద రేషియో k:1. let the ratio be k:1. then find by the section formula the coordinates of the point which divides AB in the ratio k:1 or
చూడండి అక్కడ లెట్ ద రేషియో బి వాడు ఏం తీసుకున్నాడు K:1 తీసుకున్నాడు రేషియో మరి K:1 రేషియో తీసుకున్నప్పుడు మనకి ఏం కావాలి అక్కడ పాయింట్ కావాలి ఏంటో పాయింట్ దెన్ బై ద సెక్షన్ ఫార్ములా యూజ్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ ది కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ ఏ పాయింట్ అయితే ఫైండ్ అవుట్ పాయింట్ ఎలా వస్తుందంట విచ్ డివైడ్ చేస్తుంది దేని డివైడ్ చేస్తుంది ఇక్కడ ఏబిని ఎంత రేషియో డివైడ్ చేస్తుంది ఇన్ ద రేషియో K:1 అంటే మీ మ్యాటర్ వైజ్ గా రాసుకున్న పర్లేదు సింపుల్ గా డైరెక్ట్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ రిక్వైర్డ్ పాయింట్ అని అప్లై చేసిన పర్లేదు అదనా మరి ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా ఇక్కడ K అన్నా కాబట్టి K*x2 ప్లస్ 1 ఇంటూ కాబట్టి ఏమవుతుంది మీరు అప్లై చేసుకున్నట్టు 1 అని అప్లై చేసుకున్న పర్లేదు అప్లై చేయడం పర్లేదు 1 ఇంటూ x1 డివైడెడ్ బై K+1 K*y2 ప్లస్ 1 ఇంటూ y1 డివైడెడ్ బై K+1 ఫార్ములా రిటర్న్ చేశాను ఈ ఫార్ములాలో m ప్లస్ K వచ్చింది అది K*x2 ప్లస్ 1 ఇంటూ x1 డివైడెడ్ బై K+1 నెక్స్ట్ K*y2 ప్లస్ 1 ఇంటూ y1 డివైడెడ్ బై K+1 సేమ్ ఫార్ములా mn ప్లస్ m ప్లస్ n ఇక్కడ చూడండి m ప్లస్ లో మనం అప్లై చేసుకుంటే m ప్లస్ K ఉంది n ప్లస్ ఉంది ఇక్కడ 1 ఉంది కాబట్టి m ప్లస్ K అంటే K*x2 ప్లస్ 1 ఇంటూ x1 బై K+1 నెక్స్ట్ K*y2 ప్లస్ 1 ఇంటూ y1 డివైడెడ్ బై K+1 పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలమ్మా K ఇంటూ x2 పాయింట్ చూడండి ఇక్కడ x2 వాల్యూ ఎంత ఇక్కడ -1 ప్లస్ 1 ఇంటూ x1 వాల్యూ ఎంత ఇక్కడ 5 డివైడెడ్ బై K+1 నెక్స్ట్ ఇదే K ఇంటూ మరి y2 వాల్యూ ఎంత ఇక్కడ -4 ప్లస్ 1 ఇంటూ ఇక్కడ y1 వాల్యూ ఎంత -6 డివైడెడ్ బై K+1 ఓన్లీ మల్టిప్లికేషన్ చేయాలి ఏది యాడింగ్ చేయట్లేదు ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత -K ప్లస్ 5 1 ఎంత 5 డివైడెడ్ బై K+1 నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ -4 ఇంటూ K 4K ప్లస్ ఇంటూ మైనస్ 1 6 6 డివైడెడ్ బై K+1 ఓన్లీ పాయింట్ కి ఏం చేసా ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేశాను అంతే అయితే ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ అనేది వాడు ఏమన్నాడు ఇక్కడ y యాక్సిస్ అన్నాడు మరి y యాక్సిస్ అన్నప్పుడు ఏమవుతుంది x కోఆర్డినేట్ అంటే దాని మీనింగ్ అబ్సిస్ అంటారు అదనా మనకి ఆర్డినేట్ అంటేనేమో x తీసుకుని అలాగే అబ్సిస్ అంటేనేమో y కోఆర్డినేట్ మనం మీనింగ్ వేసుకొని వాడుతుంటాం అంటే ఓన్లీ ఆ వాల్యూస్ ఉన్నట్టు ఇక్కడ y కోఆర్డినేట్ అబ్సిస్ అని వాడుతుంటారు ఇంటర్మీడియట్ లో వస్తుంది మీకు 10th క్లాస్ డిస్కస్ చేస్తుంటారు ఆర్డినేట్ అంటేనేమో ఓన్లీ ఉంటుంది x వాల్యూ నుండి y వాల్యూ తీసుకుంటాం అదే అబ్సిస్ అంటే y వాల్యూ నుండి x వాల్యూ తీసుకోవాలి కదా ఇక్కడ x వాల్యూ ఏమవుతుంది ఈక్వల్ టు 0 x వాల్యూ ఇక్కడ ఏమవుతుంది 0 అవుతుంది the point whatever lies on the axis ఇక్కడ lies on the y axis lies on the y axis అంటే సింపుల్ గా మీరు మీనింగ్లెస్ గా రాసుకోండి ఇక్కడ మ్యాటర్ రాయట్లేదు the point lies on the axis అంటే is equal to ఏంటిది the x coordinate is equal to 0 అని సింపుల్ గా రాయొచ్చు అక్కడ మ్యాటర్ టెక్స్ట్ బుక్ లోనే మ్యాటర్ రాయట్లేదు ఇక్కడ ఎప్పుడైతే లైస్ ఆన్ ద y యాక్సిస్ అంటే దాని మీనింగ్లెస్ ఏమవుతుంది కోఆర్డినేట్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 కోఆర్డినేట్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తే సరిపోద్ది కానీ ఇక్కడ ఉన్న మ్యాటర్ కూడా అప్లై చేయాలి కాబట్టి ఇక్కడ ఉన్న మ్యాటర్ ఇచ్చాడు ఇక్కడ వీ నో దట్ అంట తెలిసిన మ్యాటర్ ఏంటో ఉంది వీ నో దట్ ఆన్ ద y యాక్సిస్ the adjacent is 0 adjacent meaning ఏంటి ఇక్కడ x కోఆర్డినేట్ అని adjacent is 0 ఇంటర్మీడియట్ అయితే ఈ ఇచ్చాడు చివరన మీ దాంట్లో SSCI అని ఇచ్చాడు ABSCI SSCI adjacent is 0 therefore చూడమ్మా మరి కోఆర్డినేట్లు ఇక్కడ అడ్జసెంట్ ఏంటి ఇక్కడ x కోఆర్డినేట్ అని చెప్పారు కదా అందుకే మీకు అడ్జసెంట్ డౌట్ వచ్చిన వాళ్ళు కనుకంటే ఇక్కడ అడ్జసెంట్ డౌట్ వచ్చిన వాళ్ళు చాలా మంది అంటారు అలాంటి వాళ్ళు సింపుల్ గా ఇక్కడ బ్రాకెట్ లో రాస్తారా x కోఆర్డినేట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకోండి ఇక్కడ డౌట్ వచ్చిన ఇక్కడ సార్ అడ్జసెంట్ ఏంటి డౌట్ వస్తుంది అలాంటి వాళ్ళు ఏం చేయాలి ఇక్కడ బ్రాకెట్ లో x కోఆర్డినేట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకోండి x కోఆర్డినేట్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇక్కడ x కోఆర్డినేట్ ఏమవుతుంది -k ప్లస్ 5 డివైడెడ్ బై K+1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మనం ఏదైతే పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ పాయింట్ లో ఇక్కడ k ప్లస్ 5 డివైడెడ్ బై K+1 అనేది ఏమవుతుంది x కోఆర్డినేట్ అవుతుంది x కోఆర్డినేట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది ఇక్కడ ఏం చేస్తుందమ్మా డివైడ్
డివైడ్ చేసే వాళ్ళు రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, డివైడ్ చేసే వాళ్ళు రైట్ సైడ్ అంటే మల్టిప్లికేషన్ కాబట్టి జీరో అంటే ఎనీథింగ్, జీరో అంటే ఎనీథింగ్ అంటే జీరో. డౌట్ ఉన్న వాళ్ళు మల్టిప్లికేషన్ రాయట్లేదు ఇక్కడ, ఇక్కడ రైట్ సైడ్ జీరో ఉంది, రైట్ సైడ్ జీరో ఉన్నప్పుడు కే ప్లస్ వన్ ఇటు జీరో, మరి కే ప్లస్ వన్ ఇటు జీరో ఎంత అవుతుంది, జీరో అవుతుంది. ఫైనల్ గా వచ్చింది ఇక్కడ మైనస్ కే ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ జీరో. మరి ప్లస్ ఫైవ్, ఈ ప్లస్ ఫైవ్ రైట్ సైడ్ ఏమవుతుంది, మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫైవ్, మైనస్ మైనస్ క్యాన్సల్, కే కూడా ఎంత, కేవల్ ఎంత వచ్చింది ఇక్కడ 5 వచ్చింది. మరి కేవల్ 5 వస్తే అడిగిన క్వశ్చన్ ఏమి అడిగాడు, ఫైండ్ రేషియో అడిగాడు, అలాగే పాయింట్ కూడా అడిగాడు. కాబట్టి రిక్వైర్డ్ రేషియో, రిక్వైర్డ్ రేషియో, రిక్వైర్డ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు మన సింబల్ ఏంటి, రిక్వైర్డ్ రేషియో k:1 ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ ఎంత 5:1. మనం తీసుకుంది k:1 కాబట్టి రిక్వైర్డ్ రేషియో k:1 ఈజ్ ఈక్వల్ టు k వాల్యూ ఎంత ఇక్కడ 5:1. దేర్ రిక్వైర్డ్ రేషియో ఎంత వచ్చింది ఇక్కడ 5:1 వచ్చింది. వాడు అడిగింది ఇంకనే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అడిగాడు కదా, దేర్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చూడండి. Therefore, the point of intersection చూడమ్మా, ఇందులో కే ప్లస్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుంది, కొంచెం మీనింగ్లెస్ అర్థమైన వాళ్ళకి సింపుల్ గా జీరో వేసుకోవచ్చు. ఇక్కడ ఎందుకు జీరో వేసేస్తారో, ఆల్రెడీ ఈ వాల్యూ ఏంటి ఇక్కడ జీరో అని మీనింగ్లెస్ అర్థమైన వాళ్ళు డైరెక్ట్ గా జీరో రాసుకున్నా పర్లేదు, లేదంటే కంపల్సరీ ఇక్కడ నేను వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తుంటే సబ్స్టిట్యూషన్ చేసుకున్నా పర్లేదు. డైరెక్ట్ ఈ వాల్యూ ఏంటి జీరో, డైరెక్ట్ గా జీరో రాసేసుకోవచ్చు. లేదా కే ప్లస్ లో 5 వేస్తే ఏమవుతుంది, -5 + 5, మరి -5 + 5 ఎంత అవుతుంది, జీరో అవుతుంది. జీరో ఎనీథింగ్ ఎంత జీరో, ఎలా అప్లై చేసుకున్నా పర్లేదు కాబట్టి -5 + 5 డివైడెడ్ బై 5 + 1 కామా నెక్స్ట్ ఇక్కడ -4 ఇంటూ కే వాల్యూ ఎంత 5 -6 ఇది డివైడెడ్ బై 5 + 1. చల్లమ్మా, మరి -5 + 5 అంటే జీరో కాబట్టి 0/6, ఇక్కడ వచ్చింది -4 5 ఎంత 20 -6 డివైడెడ్ బై ఇక్కడ ఎడిషన్ ఎంత 6. therefore 0/anything ఎంత జీరో, 0/anything ఎందుకంటే ఇక్కడ 1 అన్నా 100 అన్నా 1000 అన్నా నేను అన్నా అక్కడ డినామినేటర్ ఏ వాల్యూ అన్నా మనకు అవసరం. న్యూమరేటర్ ఉంది ఇక్కడ జీరో ఉంది, న్యూమరేటర్ జీరో అంటే ఏమవుతుంది జీరో ఆన్సర్. -20 -6 ఎంత అవుతుంది -26 డివైడెడ్ బై 6. ఏ టైం ఆన్సర్ అవుతుంది 2 టైమ్స్, ఎన్ టైమ్స్ 13 టైమ్స్, 2 టైమ్స్ ఎన్ టైమ్స్ ఇక్కడ 3 టైమ్స్. therefore ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది చూసారా, ఫైనల్ ఆన్సర్ 0, -13 డివైడెడ్ బై 3. ఫైనల్ ఆన్సర్ అది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. నెక్స్ట్ అన్నా example 16, show that the points A 7,3, B 6,1, C 8,2 and D 9,4 taken in that order verses of a parallelogram, verses of a parallelogram. నెక్స్ట్ చూడండి మధ్యలోనే
మీకు ఇక్కడ ఇదే సమ్ ఒక ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇచ్చాడు అనుకోండి, ఇదే సమ్ ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇచ్చాడు మనం ఏం చేసాం ఇక్కడ సైడ్స్ ఫామ్ చేసాం, సైడ్ ఏబి బిసి సిడి డిఏ ఫామ్ చేసి ఆపోజిట్ సైడ్ ఎక్కువ అప్లై చేసాం. కానీ ప్యారలగ్రంకి కండిషన్ ఉంటుంది. ఏంటంటే కండిషన్ ప్యారలగ్రంలో డయాగ్నల్స్ అనేది నాట్ ఈక్వల్, డయాగ్నల్స్ అంటే ఆర్ నాట్ ఈక్వల్, కానీ డయాగ్నల్స్ నాట్ ఈక్వలే, కానీ ఈ డయాగ్నల్స్ ఏం చేస్తాయంటే ఇక్కడ టచ్ అయిన వరకు ఏమవుతుంది మిడ్ పాయింట్ ఉంటుంది. మిడ్ పాయింట్ ఎందుకంటే ఇక్కడ ఈ మిడ్ పాయింట్ ఏం చేస్తుంటే ఈ డయాగ్నల్ బైసెక్ట్ చేస్తుంది. వన్ డయాగ్నల్ అనదర్ డయాగ్నల్ ఏం చేస్తుంది బైసెక్ట్ చేస్తుంది. బైసెక్ట్ చేసినప్పుడు ఈ రెండింటికి కామన్ పాయింట్ ఏమవుతుంది మిడ్ పాయింట్. అంటే రెండింటికి ఈ టూ డయాగ్నల్స్ కి మిడ్ పాయింట్ అనేది ఈక్వల్ గా ఉంటే అది ఏమవుతుంది ప్యారలగ్రామ్, ఏమవుతుంది ప్యారలగ్రామ్ అవుతుంది. గివెన్ పాయింట్స్ తీసుకున్నామా? let the points A 7,3, B 6,1, C 8,2, D 9,4 క్వశ్చన్ లో ఉన్న మ్యాటర్ ఇది. ఆర్ ద వెర్సెస్ ఆఫ్ ఏ ప్యారలగ్రామ్. ప్యారలగ్రామ్ అందులో ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ ఏంటి బైసెక్ట్ చేస్తున్న మ్యాటర్ మనకు ఆల్రెడీ చేస్తున్న మ్యాటర్ కాబట్టి అది రాసుకుంటున్నాం అంతే. we know that the diagonals of a parallelogram చూడండి ఏం రాస్తుంది ఇక్కడ we know that the diagonals of a parallelogram bisect each other అంటే దాని మీనింగ్ ఏంటి బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే ఫర్ సపోజ్ ఏసీ డయాగ్నల్ తీసుకున్నాం, ఏసీ డయాగ్నల్ తీసుకుంటే ఏసీ డయాగ్నల్ అనదర్ డయాగ్నల్ ఏం చేస్తుంది బైసెక్ట్ చేస్తుంది. ఏసీ బైసెక్ట్ బీడీ అలాగే బీడీ బైసెక్ట్ ఏసీ. ఈచ్ అదర్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక డయాగ్నల్ అనదర్ డయాగ్నల్ బైసెక్ట్ చేస్తున్నప్పుడు అలాగే అనదర్ డయాగ్నల్ ఈ ప్రీవియస్ డయాగ్నల్ ఏం చేస్తుంది బైసెక్ట్. అంటే ఏ విధంగా చూసినా కూడా ఈ రెండింటికి కామన్ పాయింట్ ఏమవుతుంది మిడ్ పాయింట్. ప్యారలగ్రామ్ లో ఈ డయాగ్నల్స్ కామన్ పాయింట్ ఏమవుతుంది మిడ్ పాయింట్ అవుతుంది. కాబట్టి మిడ్ పాయింట్ ఫార్ములా కట్టండి. మరి మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి మనకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి మిడ్ పాయింట్ చూడమ్మా ఫార్ములా. మిడ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా x1 ప్లస్ x2/2 నెక్స్ట్ y1 ప్లస్ y2/2. జనరల్ గా ఫార్ములా రాశాను. ఇప్పుడు నాకు ఏ మిడ్ పాయింట్ కావాలి ఇక్కడ డయాగ్నల్ కావాలి కాబట్టి ఫస్ట్ డయాగ్నల్ ఏంటి ఇక్కడ ఏసీ. ఫస్ట్ మిడ్ పాయింట్ కట్టండమ్మా. మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు మరి మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అంటే ఏ పాయింట్ ఏమవుతుంది ఇక్కడ x1 y1, సి పాయింట్ ఏమవుతుంది x2 y2. మరి మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అన్నా కాబట్టి ఏ పాయింట్ ఆఫ్ x1 y ఉంది, సెకండ్ పాయింట్ అంటే కదా x2 y2 కాబట్టి ఫార్ములా వైజ్ ఏమవుతుంది 7 + 8 డివైడెడ్ బై 2. నెక్స్ట్ వాల్యూ చూడమ్మా y1 అనేది ఎంత కదా 3 + 2 డివైడెడ్ బై 2. చూడమ్మా 7 + 8 ఎంత 15 డివైడెడ్ బై 2. నెక్స్ట్ 3 + 2 ఎంత 5 డివైడెడ్ బై 2. 15 డివైడెడ్ బై 2 5/2. ఇది మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. నెక్స్ట్ ఇది కావాల్సింది ఇంకా మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ. మరి మిడ్ పాయింట్ ఆఫ్ బీడీకి ఫార్ములా వైజ్ ఉంది కాబట్టి ఫార్ములా చూడండి ఇక్కడ x1 y1 x2 y2. ఇక్కడ x1 ఎంత 6 + 9 డివైడెడ్ బై 2. నెక్స్ట్ వాల్యూ 1 + 4 డివైడెడ్ బై 2. మరి 6 + 9 ఎడిషన్ చేస్తే ఎంత 6 + 9 ఈజ్ ఈక్వల్ టు 15 కాబట్టి 15 డివైడెడ్ బై 2. 1 + 4 ఎడిషన్ చేస్తే ఎంత 5/2. అంటే ఏమైంది ఇక్కడ ఈ మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ బీడీ వచ్చింది. మరి మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి డయాగ్నల్ ఏం చేస్తుంది అనదర్ డయాగ్నల్ బైసెక్ట్ చేస్తుంది. దేర్ఫోర్ మిడ్ పాయింట్ ఆఫ్
midpoint of AC is equal to midpoint of BD. Therefore given points ఏమైతే అది ఆర్డర్ ఆఫ్ ఏమిటి పారాగ్రామ్. Therefore the points A, B, C, D are vertices of a parallelogram. డౌట్ వచ్చి ఉంటుంది సార్ ఏంటండి ప్రీవియస్ సమ్లో మీరేమో సైడ్స్ ఫార్మ్ చేసి చెప్పారు, ఇక్కడేమో ఇది అప్లై చేశారండి. వీడు ఫార్ములాస్ ఇచ్చాడు ఇక్కడ. ఫస్ట్ దాంట్లో మనకి 7.1 ఎక్సైజ్కి ఎగ్జాంపుల్స్ ఇచ్చిన దాంట్లో ఫార్ములాస్ లేవు, మిడ్ పాయింట్ ఫార్ములా లేదు అసలు. అక్కడ మిడ్ పాయింట్ ఫార్ములా లేదు కాబట్టి అక్కడ అప్లై చేయలేదు. ఇక్కడ మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేయమన్నాడు కాబట్టి పారాలగ్రామ్కి మిడ్ పాయింట్ కూడా రిలేషన్ ఏంటి, డయాగ్నోస్ మిడ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఎనదర్ డయాగ్నోస్ కాబట్టి ఆ ఫార్ములా అప్లై చేసాం. ఎగ్జామ్లో పబ్లిక్లో మీరు ఏ విధంగా చేసినా పర్లేదు. పబ్లిక్ ఎగ్జామ్స్లో మీకు ఒక ఇదే క్వశ్చన్ ఇచ్చాడు. ఇదే క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీకు మిడ్ పాయింట్ ఐడియా రాలేదు. మిడ్ పాయింట్ ఐడియా రానప్పుడు సైడ్స్ చేసేసుకోవచ్చు. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి, బీసీ ఈజ్ ఈక్వల్ టు డిఏ, అలాగే డయాగ్నల్ ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడి. ఆ మోడల్ చేసినా మనకి మార్క్స్ ఇస్తాడు ఎప్పుడది ఎగ్జామ్స్లో. కానీ ఎప్పుడైనా టెస్ట్ పెట్టినప్పుడు అక్కడ ఎక్సైజ్ వైజ్ పెడుతుంటారు కదా, ఎక్సైజ్ పెట్టినప్పుడు ఫస్ట్ ఎక్సైజ్ ఈ మోడల్ చేసాం పర్వాలేదు, ఈ మోడల్ చేసినా మనకి ఎందుకంటే అప్లై చేసేసుకున్నాం అనుకోవచ్చు. సెకండ్ ఎక్సైజ్కి వచ్చాక ఈ మోడల్ చేస్తారనుకోండి కుదరదు. ఇది ఫస్ట్ మోడల్ చేస్తే ఏదైనా సెకండ్ ఎక్సైజ్ ఈ మోడల్ చేయాలి, సెకండ్ ఎక్సైజ్ 7.2. కానీ ఫస్ట్ మోడల్ తీసుకొచ్చి చేశారనుకో మార్క్స్ ఎవరు. ఎప్పుడైనా టెస్ట్ వైజ్ పెట్టినప్పుడు ఇక్కడ టెస్ట్ వైజ్ పెట్టినప్పుడు మాత్రం ఈ మోడల్ ఏది ఉందో చేయాలి తప్ప అన్నింటినీ క్లమ్జీగా చేసేకండి. Example 17 చూడమ్మా. If the points A 6,1, B 8,2, C 9,4, D C value 9,4, D value and D is P, 3 are the vertices P, 3 are the vertices of a parallelogram take an order find the value of P. ఈ మోడల్ కొంచెం బాగా ఇంపార్టెంట్, ఎందుకంటే వాడే పారాలగ్రామ్ ఇచ్చేసాడు, ఫైండ్ P అన్నాడు. ఇక్కడ ప్రూవ్ దట్ చేసావు. ప్రూవ్ దట్ ఏంటి, మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ ప్రూవ్ చేసావు. ఇక్కడ ప్రూవ్ చేయట్లేదు, ఆల్రెడీ వెర్సెస్ అన్నాడు. అక్కడ ఆర్ ద వెర్సెస్ ఆఫ్ ఏ పారాలగ్రామ్ అంటే ఆర్ ద వెర్సెస్ ఆఫ్ ఏ పారాలగ్రామ్ తీసేసుకుని మనం ఏం వాడుకోవాలి, అక్కడ ఈ కండిషన్ వాడుకోవాలి. ఈ కండిషన్ వాడుకుని ఈ 2 పాయింట్స్ ఈక్వల్ చేస్తే మనకు ఫైనల్ గా వస్తుంది, ఇక్కడ P వాల్యూ వస్తుంది. సేమ్ మ్యాటర్, సేమ్ మన ప్రీవియస్ సమ్ ఏదైతే ఉందో అదే మ్యాటర్ అంటాను. let the given points A 6,1, B 8,2, C 9,4 and D P, 3 are the vertices of a parallelogram. ఇప్పుడు కండిషన్ వాడుకోండి. నీకు తెలిసిన పాయింట్ ఎందుకంటే కదా ఏంటది, we know that the parallelogram
we know that diagonals of parallelogram, bisect each other, ఇక్కడ కోఆర్డినేట్స్ అని ఇచ్చాడు, కోఆర్డినేట్ అవసరం లేదు, డైరెక్ట్ అప్లై చేసుకోండి. చూడండి ఒకసారి మ్యాటర్ అనేది మనకి 4 మార్క్స్ ఇచ్చాడు, మ్యాటర్ రాయండి. ఓన్లీ 2 మార్క్స్ కనుక మ్యాటర్ అంతా అవసరం లేదు. 4 మార్క్స్కి అయితే మ్యాటర్ అప్లై చేయండి. వీటికి పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ప్యారలలోగ్రామ్కి ఏం చెప్పాడు, ఇక్కడ డయాగ్నల్స్ ఆఫ్ ప్యారగ్రామ్ అంటే ప్యారలలోగ్రామ్ లో ఒకసారి చూడాలి. ప్యారలలోగ్రామ్ లో డయాగ్నల్స్ ఏం చేస్తాంట, బైసెక్ట్ ఈచ్ అదర్ అన్నాడు. దాని మీనింగ్ ఏంటి, దట్ ఇంప్లైస్ మిడ్ పాయింట్ ఆఫ్ AC is equal to midpoint of BD. దీని మీనింగ్ ఏంటి, మనం రాసిన ఈ యొక్క మ్యాటర్కి మీనింగ్ ఏంటి, మిడ్ పాయింట్ ఆఫ్ AC is equal to మిడ్ పాయింట్ ఆఫ్ BD. లేదా మీకు కొంతమంది ఇంకా ఎక్స్ట్రా ఏం చేస్తారంటే కోఆర్డినేట్ రాస్తారు. అక్కడ కోఆర్డినేట్ అంటే పాయింట్, అందులో పాయింట్ అని మెన్షన్ చేయగల కదా, ది కోఆర్డినేట్స్ ఆఫ్ మిడ్ పాయింట్ ఆఫ్ AC అని అవసరం లేదు కదా. అందులో సింపుల్ గా మిడ్ పాయింట్ ఆఫ్ AC is equal to మిడ్ పాయింట్ ఆఫ్ BD కాబట్టి మిడ్ పాయింట్ ఫార్ములా ఉంది కదా మనకి, ఈ ఫార్ములా అప్లై చేసుకుని సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ పాయింట్ ఇక్కడ AC అన్నాం, ఏ పాయింట్ ఎంత 6 సి పాయింట్ ఎంత 9.4 కాబట్టి 6 + 9 డివైడెడ్ బై 2, నెక్స్ట్ 1 + 4 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు BD పాయింట్ అన్నమా. B పాయింట్ 8 to 2 ఉంది ఇక్కడేమో, P, 3 ఉంది. 8 + P డివైడెడ్ బై 2, సెకండ్ వాల్యూ 2 + 3 డివైడెడ్ బై 2. మీరు బాగా గమనించారు లేదో, ప్రీవియస్ సమ్ ఇది. ప్రీవియస్ సమ్లో P ప్లస్ మాకు నెంబర్ ఉంది, ఏంటది 7. ఆ 7 తీసేసి వీడు నెంబర్ వాల్యూ కనుక్కొని ఇచ్చాడంటే 6 + 9 ఎంత 15 డివైడెడ్ బై 2, 1 + 4 ఎంత 5 డివైడెడ్ బై 2, ఇక్కడ 8 + P డివైడెడ్ బై 2, ఇక్కడ 2 + 3 ఎంత 5 డివైడెడ్ బై 2. మీరు కంగారు ఇప్పుడు చేసేకూడదు, ఇక్కడ ఈక్వాలిటీ కండిషన్ ఉంది. ఈక్వాలిటీ అంటే 2 పాయింట్స్ ఈక్వల్, మరి 2 పాయింట్స్ ఈక్వల్ అయితే కరస్పాండింగ్ కోఆర్డినేట్స్ ఈక్వల్. మరి 2 పాయింట్స్ ఈక్వల్ అనే కండిషన్ లో ఈక్వాలిటీ కండిషన్ ఉంది. పాయింట్స్ ఈక్వాలిటీ కండిషన్ లో పాయింట్స్ ఈక్వల్ అయితే కరస్పాండింగ్ కోఆర్డినేట్స్ ఈక్వల్. ఆ కరస్పాండింగ్ కోఆర్డినేట్స్ ఏంటి, ఈక్వల్ గా లేని వాటిని చేయాలి. ఇక్కడ ఎంత ఉంది 5/2, ఇది కూడా ఎంత ఉంది 5/2, దాన్ని చేయక్కలేదు. ఇక్కడ y కోఆర్డినేట్ ఈక్వల్, మరి y కోఆర్డినేట్ ఈక్వల్ అయినప్పుడు వీటిని ఎందుకు చేయడం, ఈక్వల్ గా లేని ఏంటి x కోఆర్డినేట్ ఇది ఈక్వల్ టు x కోఆర్డినేట్, అందువల్ల x కోఆర్డినేట్ ఈక్వల్ చేయండి. కరస్పాండింగ్ కోఆర్డినేట్స్ ఈక్వల్, కరస్పాండింగ్ కోఆర్డినేట్స్ ఆర్ ఈక్వల్, కోఆర్డినేట్స్ ఆర్ ఈక్వల్. మరి కరస్పాండింగ్ కోఆర్డినేట్స్ ఆర్ ఈక్వల్ అంటే ఇక్కడ x కోఆర్డినేట్ ఈక్వల్ గా లేదు కాబట్టి x కోఆర్డినేట్ ఈక్వల్ చేస్తే ఏమవుతుంది, 8 + P డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 15/2. ఇక్కడ ఆల్రెడీ 5/2 ఈక్వల్ గా ఉంది కాబట్టి మనకు కావాల్సింది x కోఆర్డినేట్ ఈక్వల్ చేయాలి. కాబట్టి ఇక్కడ x కోఆర్డినేట్ ఎంత 8 + P/2 ఉంది, ఇక్కడ x కోఆర్డినేట్ ఎంత 15/2 ఉంది. కాబట్టి చూడండి ఇక్కడ బై 2 ఏమవుతుంది క్యాన్సిల్, మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేయలేదు. ఇందులో ఫ్రాక్షన్స్ ఈక్వల్, ఇక్కడ ఈక్వల్ లో ఫ్రాక్షన్స్ ఈక్వల్ అయితే డినామినేటర్ ఈక్వల్. ఇక్కడ మరి డినామినేటర్ ఈక్వల్ అయితే న్యూమరేటర్ కూడా ఈక్వల్ అవ్వాలి. ఆ డినామినేటర్స్ క్యాన్సిల్ చేస్తే ఇంకా 8 + P ఈజ్ ఈక్వల్ టు 15, ఇది +8 రైట్ సెకండ్ ఏమవుతుంది, therefore P ఈజ్ ఈక్వల్ టు 15 - 8, therefore P ఈజ్ 1 ఎంత వచ్చింది. అందుకే అన్నాను కదా ప్రీవియస్ సమ్ని వాడు పాయింట్ అక్కడ మిస్ చేసి ఫైండ్ చేయమన్నాడు. ప్యారలలోగ్రామ్ మళ్ళీ 2 సమ్స్ కూడా చూసుకోండి అంతే. ఇక్కడ మనకి ఏమైందంటే ఎగ్జాంపుల్ 17 కూడా క్లోజ్ అయింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూడమ్మా. ఎక్సర్సైజ్ 7.2.
అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఫైండ్ ద coordinates of the point which divides the join of -1, 7 and 4, -3 in the ratio 2:3. in the ratio 2:3. ఇది మనకి చెప్పుకునే ఎగ్జామ్స్ లో ఆల్రెడీ ఎగ్జాంపుల్ 10 చెప్పాం, సేమ్ అదే మోడల్. ఎగ్జాంపుల్ 10 చిన్న మాకు గివెన్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి గివెన్ పాయింట్స్ తీసుకున్నా కదా. గివెన్ పాయింట్స్ సింబల్ ఏది కాబట్టి లెట్ గివెన్ పాయింట్స్ ఏ ఎంత -1, 7 అండ్ బి 4, -3. ఎగ్జాంపుల్ 10 చెప్పిన దాంట్లో మనకి 3:1 రేషియో చెప్పాం. ఇక్కడ మనకి 2:3 ఇచ్చాడు. అయితే ఇంటర్నల్ అని మెన్షన్ చేయలేదని చెప్పి ఇంటర్నల్ చేయాలి మనం ఎప్పుడు కూడా. ఎక్స్టర్నల్ పాయింట్ ఎప్పుడు కూడా ఫైండ్ అవుట్ చేయం, ఇంటర్నల్ పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి గివెన్ పాయింట్స్ ఇన్ రేషియో ఉంది. రేషియో చూడమ్మా, రేషియో m:n = 2:3. ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నాను నేను? సెక్షన్ ఫార్ములా కాబట్టి యూజింగ్ సెక్షన్ ఫార్ములా px, y ఇది కూడా ఫార్ములా ఏంటి? mx2 + nx1 divided by m plus n, my2 + ny1 divided by m plus n. సెక్షన్ ఫార్ములా కాబట్టి ఇక్కడ m:n + వాల్యూ ఎంత 2:3 ఉంది. అలాగే px, y ఫార్ములా రిటర్న్ చేసినప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ x1 y1, సెకండ్ పాయింట్ x2 y2. మరి m × x2 కాబట్టి m వాల్యూ ఎంత ఉంది అక్కడ 2. m వాల్యూ ఎంత అక్కడ 2 ఇంటూ x2 వాల్యూ ఎంత అక్కడ 4 ప్లస్ n వాల్యూ 3 ఇంటూ xn వాల్యూ ఎంత ఉంది అక్కడ -1 డివైడెడ్ బై 2 + 3 డివైడెడ్ బై ఎంత వచ్చింది ఇక్కడ 2 + 3 కామా. నెక్స్ట్ డే 2 ఇంటూ y2 వాల్యూ ఎంత ఉంది అక్కడ y2 వాల్యూ -3 ప్లస్ 3 ఇంటూ y వాల్యూ ఎంత అక్కడ 7 డివైడెడ్ బై 2 + 3. ఏదైనా ఒక ఫార్ములా అప్లై చేసినప్పుడు వాల్యూస్ కరెక్ట్గా ఉంటేనే మనకు ఆన్సర్ వస్తుంది. అంటే మీరు మిస్టేక్ ఎక్కడైనా ప్లస్ మైనస్ ప్లస్ చేసినా లేదా వాల్యూస్ ఆర్లో చేంజింగ్ చేసినా మనకు సమంత రాంగే. అందులో 2 4 ఎంత 8 ప్లస్ చిన్న ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్, మరి ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 1 ఎంత 3 డివైడెడ్ బై 2 + 3 ఎంత వచ్చింది 5. ఇక్కడ మనం మల్టిప్లికేషన్ చేసుకున్న మనకి సింబల్స్ కావాలి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వచ్చింది, 3 1 3 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ 2 3 ఎంత 6, 2 3 ఎంత 6 ప్లస్ 3 7 21 డివైడెడ్ బై ఎంత 5. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ 8 నుంచి 3 పది ఎంత అవుతుంది 5 డివైడెడ్ బై 5. ఇక్కడ 21 6 క్యాన్సిల్ అయింది. 21 6 క్యాన్సిల్ ఎంత వస్తుంది? ఇది ప్లస్ మైనస్ కాబట్టి 21 6 క్యాన్సిల్ అయితే 15 డివైడెడ్ బై 5. మరి 5 × 15 ఎన్ని టైమ్స్ 3 టైమ్స్, 5 × 5 ఎన్ని టైమ్స్ 1 టైమ్, 5 5 9 1 టైమ్. therefore ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చింది చూడమ్మా 1, 3. therefore required point చూడమ్మా, therefore required point px, y = 1, 3. లాస్ట్ లో మాత్రం మ్యాటర్ అయింది రిక్వైర్డ్ పాయింట్ అని రాయాలి, ఎందుకంటే మనం ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి రిక్వైర్డ్ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడమ్మా.
find the second question, find the coordinates, find the coordinates of the point of the points of trisection of the line segment joining 4 comma minus 1 and minus 2 comma minus 3 ఇది మనం చెప్పిన ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ అమ్మా. ఎగ్జాంపుల్ 14 లో ట్రైసెక్షన్ పాయింట్ చెప్పాను, సేమ్ అదే మోడల్లో ట్రై చేయాలి. చూడమ్మా, గివెన్ పాయింట్స్ మన సింబల్ లేవు కాబట్టి లెట్ ద గివెన్ పాయింట్స్ ఫస్ట్ పాయింట్ ఏ 4 comma minus 1, నెక్స్ట్ బి పాయింట్ minus 2 comma minus 3. వాడు ట్రైసెక్షన్ అంటే రేషియో అనేది తీసుకోవాలని చెప్పాను. ఫస్ట్ పాయింట్ ఎంత 1:2 రేషియో తీసుకోవాలి, సెకండ్ పాయింట్ ఏం తీసుకోవాలి 2:1 రేషియో తీసుకోవాలి. కాబట్టి సేమ్ మ్యాటర్ అంతా కూడా అదే మ్యాటర్ అప్లై చేయండి. let P and Q be the trisection of AB, be the trisection of AB. Then meaning that is P divides AB internally. P divides AB internally in the ratio ఇది 1:2. P అనే పాయింట్ డివైడ్ చేస్తుంది, దేన్ని డివైడ్ చేస్తుంది ఇక్కడ AB బార్ డివైడ్ చేస్తుంది. ఎంత ఇంటర్నల్ గా చేస్తుంది, ఆ రేషియో వాల్యూ ఎంత 1:2. కాబట్టి therefore Px, y is equal to ఏ ఫార్ములా చేస్తుంది ఇక్కడ యూజింగ్ సెక్షన్ ఫార్ములా Px, y is equal to ఫార్మ్ వన్ టైం చేయండి, సెకండ్ టైం అవసరం లేదు, ఓన్లీ వన్ టైం రిటర్న్ చేయండి. mx2 ప్లస్ nx1 డివైడెడ్ బై m ప్లస్ n, my2 ప్లస్ ny1 డివైడెడ్ బై m ప్లస్ n. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. వాల్యూస్ ఏంటి, m ప్లేస్ లో ఎంత ఉంది ఇక్కడ 1, n ప్లేస్ లో 2 ఉంది. m ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, n ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 1 ఇంటూ ఫస్ట్ పాయింట్ ఏంటి x1 y1, సెకండ్ పాయింట్ x2 y2. కాబట్టి చూడమ్మా 1 ఇంటూ x2 ఎంత ఇక్కడ -2 ప్లస్ 2 ఇంటూ x1 ఎంత 4 డివైడెడ్ బై 1 ప్లస్ 2 డివైడెడ్ బై 1 ప్లస్ 2. సెకండ్ m ఇంటూ y2, m ఎంత 1 ఇంటూ y2 వాల్యూ ఎంత -3 ప్లస్ n వాల్యూ ఎంత 2 ఇంటూ y1 వాల్యూ -1 డివైడెడ్ బై 2 ప్లస్ 3 1 ప్లస్ 2. పాయింట్ సబ్స్టిట్యూషన్ కట్టుకోవడానికి చెప్పాను. 1 ఇంటూ x2 వాల్యూ -2 ప్లస్ 2 ఇంటూ 4 డివైడెడ్ బై 1 ప్లస్ 2, 1 ఇంటూ -3 ప్లస్ 2 ఇంటూ -1 డివైడెడ్ బై 1 ప్లస్ 2. ఇప్పుడు చిన్న మల్టిప్లికేషన్ చేద్దాం. అక్కడ 1 2 జా 2, కానీ ఏ 2 అది -2 ప్లస్ 2 4 జా ఎంత 8 డివైడెడ్ బై 1 ప్లస్ 2 ఎంత అవుతుంది 3. 1 3 జా 3, కానీ 3 అది -3 ప్లస్ ఇంటూ మైనస్ 2 1 జా 2 డివైడెడ్ బై 1 ప్లస్ 2 ఎంత 3. ఫైనల్ చూద్దాం. ఇక్కడ 8 నుంచి 2 క్యాన్సిల్ అయితే 6 డివైడెడ్ బై 3. ఇక్కడ 2 సింబల్స్ 8 ఉన్నాయి కాబట్టి -5/3. 3 టైమ్స్ ఏంటంటే ఏం క్యాన్సిల్ అవుతుంది 2 టైమ్స్. 3 టైమ్స్ 6 లో 2 టైమ్స్ కాబట్టి ఫైనల్గా వచ్చింది ఇక్కడ 2, -5/3. ఇదే పాయింట్ ఇది Px, y. Px, y పాయింట్ వచ్చింది 2, -5/3. నెక్స్ట్ ఉన్నమా
సేమ్ మెథడ్ అప్లై చేయండి. లెట్ క్యూ చూడండి, క్యూ డివైడ్స్ ఏబి బార్ internally, Q divides AB bar internally in the ratio. It's a ratio change in ratio ఎంత 2:1. 1:2 డివైడ్ చేసేదేమో P అయితే అనదర్ ఏంటి 2:1 డివైడ్ చేసే వాల్యూ అవుతుంది Q అవుతుంది. ఇక్కడ కూడా యూజింగ్ సెక్షన్ ఫార్ములా కాబట్టి యూజింగ్ సెక్షన్ ఫార్ములా ఇంకా ఫార్ములా రిటర్న్ చేయట్లేదు. ఇంకా ఒకసారి చేసిన మళ్ళా సేమ్ క్వశ్చనే కాబట్టి రిటర్న్ చేయట్లేదు. ఇంకా QX, Y ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేయండి. సబ్స్టిట్యూషన్ కూడా చేయట్లేదని చెప్పాను నేను. ఇక్కడ ఉన్న వాల్యూస్ ని ట్రాన్స్ఫర్ చేయండి. ఈ బ్రాకెట్ బయట ఉన్న వాల్యూస్ ని ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోద్ది. 2 into -1 2 అంటే 2 into -2 ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే అవుతుంది 2 into -2 ప్లస్ 1 into 4 డివైడెడ్ బై 2 ప్లస్ 1. ఇక్కడ 2 రివర్స్ చేస్తే అవుతుంది 2 into -2 ప్లస్ 1 into 4 డివైడెడ్ బై 2 ప్లస్ 1. నెక్స్ట్ కూడా చూడండి అమ్మా 2 into -3 ప్లస్ 1 into -1 డివైడెడ్ బై 2 ప్లస్ 1. అదే ట్రై చేయగలిగితే ట్రై చేయడం, లేదంటే ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేసుకోవడం. ఏంటో సబ్స్టిట్యూషన్ 2 into x వాల్యూ -2 ప్లస్ 1 into x1 వాల్యూ 4 డివైడెడ్ బై 2 ప్లస్ 1. 2 into y2 వాల్యూ -3 ప్లస్ 1 into y1 వాల్యూ ఎంత -1 డివైడెడ్ బై 2 ప్లస్ 1. చూడండి అక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత -2 2 ఎంత 4 ప్లస్ 4 1 ఎంత 4 డివైడెడ్ బై 2 ప్లస్ 1 ఎంత 3 2 3 6 ఏ 6 ఇది -6 1 ప్లస్ ఇంటూ మైనస్ ఎంత -1 1 1 డివైడెడ్ బై 2 ప్లస్ 1 ఎంత 3. ఇక్కడ 4 నుంచి 4 క్యాన్సిల్ అయితే ఏమవుతుంది 0. మరి 4 నుంచి 4 క్యాన్సిల్ అయితే 0 కాబట్టి 0/3 వచ్చింది 0/3. నెక్స్ట్ చూడండి -6 -1 మరి -6 -1 ఎంత -7/3. therefore 0/3 ఎంత 0. లాస్ట్ ఏమవుతుంది ఇక్కడ -7/3. అయితే పాయింట్స్ ఇప్పుడు లాస్ట్ మెన్షన్ చేయాలి కాబట్టి therefore required transaction points లాస్ట్ పాయింట్స్ అయిన ఫస్ట్ పాయింట్ P ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి పాయింట్ 2, -5/3. నెక్స్ట్ దే Q 0, -7/3 are the transaction points. చూడండి నెక్స్ట్ చూడండి ఒకసారి ఇక్కడ మనకి 7.2 మనకి 2 సమ్స్ అయినాయి. థర్డ్ క్వశ్చన్ చూడమ్మా find the ratio in which the line segment joining the points
joining the points -3, 10 and 6, -8 is divided by -1, 6 is divided by -1, 6. ఈ సమ్ని ఓన్గా ట్రై చేయండి. ఎగ్జాంపుల్ 13 చెప్పాను నేను. ఎగ్జాంపుల్ 13లో నేను మీకు ఇచ్చిన పాయింట్ ఏంటి, -4, 6 ఇచ్చాను. -4, 6 ఈ సమ్ని ఎగ్జాంపుల్ 13లో ఏ విధంగా అయితే చెప్పానో అదే ప్రాసెస్ యూజ్ చేసి ఓన్గా ట్రై చేయండి. ఎక్కడైనా మీకు డౌట్స్ ఉండి, ఎక్కడైనా మీకు మల్టిప్లికేషన్లో కానీ ఎడిషన్లో కానీ ఎక్కడైనా రాంగ్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ క్లాస్లో దీని గురించి డిస్కస్ చేస్తాను. ఈరోజు క్లాస్ కంప్లీట్ అయింది.